తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా సీట్ వచ్చిందా? రాలేదా? ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఎబ్సెట్ రిలేటెడ్ చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. సో, మనం ప్రీవియస్‌గా ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఆర్ ఫిజికల్ రిపోర్టింగ్ ప్రాసెస్ గురించి డీటెయిల్‌గా వీడియో చేసుకున్నాం. అండ్ అదే వీడియో లోపల మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి కూడా మాట్లాడుకుందాం. సో, ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. సో, మీకు క్లియర్‌గా ఒక ఐడియా అనేది వస్తదన్నట్టు. సో, ఈ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంది? ఈ ఫిజికల్ రిపోర్టింగ్ అంటే ఏంది? ఏమేమి డాక్యుమెంట్స్ పట్టుకుపోవాల్సి ఉంటది? ఎవరు ఈ ఫిజికల్ రిపోర్టింగ్‌కి అటెండ్ కావాలి? అండ్ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు అండ్ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చినోళ్ళు ఫిజికల్ రిపోర్టింగ్ ఏ కాలేజ్ లోపల అటెండ్ కావాలని చెప్పి ప్రతిదీ డీటెయిల్‌గా అయితే ఆ వీడియో లోపల ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఆ వీడియో అనేది ఈ వీడియో తర్వాత వస్తది చెక్ చేయరి. అండ్ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి? ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ వీడియో ప్రీవియస్‌గా చేసుకున్నాం. ఆ వీడియోని ఒకసారి మీరు చెక్ చేయరి. మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తదన్నట్టు ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి. ఓకేనా? సో, వెన్ కమ్స్ టు సీట్ అలాట్‌మెంట్. సో, మనకు తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, సీట్ అలాట్‌మెంట్స్‌కి సంబంధించి మనకొక అలాట్‌మెంట్ మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఒకవేళ మీకు ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే. సో, మీకు మెసేజ్ రాకపోయినా గూడా మనమైతే చెక్ జేసుకోవచ్చు. సీట్ వచ్చిందా? రాలేదా? అని జెప్పి అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, కొన్ని సిట్యుయేషన్స్ లోపల లైక్ సిగ్నల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా లేకపోతే లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా గూడా మనకు మెసేజ్ అయితే రాకపోవడానికి ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం డెఫినిట్‌గా మనకొక మెసేజ్ అనేది వస్తది. మీకు సీట్ అలాట్‌మెంట్ అయింది అని జెప్పి కాలేజ్ నేమ్ అనేది వస్తది. అండ్ దాంతో పాటుగా బ్రాంచ్ కోడ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? కాలేజ్ కోడ్ వస్తది. బ్రాంచ్ కోడ్ వస్తది. ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే. ఇన్ సమ్ సిట్యుయేషన్స్ మనకు కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్ అనేది అసలు మెసేజ్ అనేది రాదన్నట్టు. సో, మెసేజ్ రాకపోతే మనం ఎట్లా చెక్ జేసుకోవాలి అనంటే సింపుల్‌గా మన అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే రావాల్సి ఉంటదన్నట్టు. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి మనం అయితే మన లాగిన్ ఐడీ నంబర్ ఇవ్వాల్సి ఉంటది. హాల్ టికెట్ నంబర్ ఇవ్వాల్సి ఉంటది. పాస్‌వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటది. దాంతో పాటు క్యాప్చా కోడ్ అనేది ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ జేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, సైన్ ఇన్ మీద క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది సో, ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఐ విల్ షో యూ. సో, మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడ మనకు మెయిన్‌గా ఏందంటే అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయితదన్నట్టు. సో, మీకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి కాలేజ్ నేమ్ ఫుల్ నేమ్ ఉంటది. అండ్ దాంతో పాటు ఏ బ్రాంచ్ లోపల వచ్చిందని చెప్పి బ్రాంచ్ నేమ్ కూడా ఉండడం అయితే జరుగుతది. అండ్ ఇక్కడ మన హాల్ టికెట్ నంబరు అండ్ మన నేమ్, మన జెండర్, మన ర్యాంక్, మన ఫాదర్ నేమ్, కేటగిరీ, రీజియన్ సో, ఇవన్నీ కూడా మనకు డీటెయిల్‌గా చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, అలాట్‌మెంట్స్ లోపల. సో, ఆల్రెడీ ఫేజ్ 1 లోపల సీటొచ్చి ఎవరైతే ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారో వాళ్ళు ఒకసారి ప్రాపర్‌గా చూసుకోవాలి. మీకు సీట్ అలాట్‌మెంట్ అనేది ఫేజ్ 1 కాలేజ్ లోపలనే ఉందా? లేకపోతే కొత్త కాలేజ్ లోపల అలాట్‌మెంట్ అయిందా అని చెప్పి. ఓకేనా? సో, మీకు అక్కడ చూపెడుతది. ఒకవేళ చేంజ్ అయితే మీకు కాలేజ్ అండ్ బ్రాంచ్ అనేది చేంజ్ అయితదన్నట్టు. సో, మీరు ఫేజ్ 2 లోపల ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చిర్రో, ఆ వెబ్ ఆప్షన్స్ అలాట్‌మెంట్ ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకొని చూస్తే మీకు అర్థమైపోతదన్నట్టు. ఫేజ్ 1 కాలేజ్ లోపలనే ఉందా అలాట్‌మెంట్? లేకపోతే ఫేజ్ 2 కాలేజ్ లోపల ఉందా అని చెప్పి. ఓకేనా? సో, దట్ దాన్ని త్రూ మనమైతే తెలుసుకోవచ్చు. మనకు ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్ అయిందా? కాలేదా? అని చెప్పి. సో, సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం మనం ఏం చేయాల్సి ఉంటది అంటే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. టు సెక్యూర్ అవర్ సీట్. ఆఫ్టర్ దట్ ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఫిజికల్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటది. ఎట్ అలాటెడ్ కాలేజ్. ఏ కాలేజ్ లోపల సీట్ వస్తే ఆ కాలేజ్‌కి పోయి మనమైతే ఫిజికల్‌గా సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేసి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. ఈ ఫిజికల్ రిపోర్టింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏందని చెప్పి వీడియో చేసుకున్నాం. ఆ వీడియోని ఒకసారి చెక్ చేయరి. అండ్ దాంతో పాటుగా మనకేందంటే 26 లోపల కొత్త అప్డేట్ వచ్చింది గదా! సో, యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని చెప్పి. సో, యాంటీ డ్రగ్ అఫిడవిట్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే మనకు రిపోర్టింగ్ కంటే ముందే ఒక సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకునే దానికంటే ముందే ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్ గురించి మనకు అది అగ్రీ చేసినప్పుడు మాత్రమే ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్‌ని మనం డిక్లరేషన్ ఇచ్చి డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే యాంటీ డ్రగ్ అఫిడవిట్ లోపల మనము డిక్లరేషన్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, యాంటీ డ్రగ్ అఫిడవిట్ లోపల డిక్లరేషన్ ఎట్లా ఇయ్యాలంటే సింపుల్‌గా మనకు వెబ్‌సైట్ ఓపెన్ చేసుడు తోటే యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని చెప్పి వస్తదన్నట్టు. ఓకేనా?
సో, ఈ ఫేజ్ 2 లోపల మనకి యాంటీ డ్రగ్ ఆఫ్టర్ అని చెప్పి చూపెడతా తెలవదు. ఎందుకంటే ఫేజ్ 1 లోపల చాలా ఇష్యూస్ వచ్చినాయన్నట్టు. లాగిన్ అవ్వకపోవడం అట్లాంటి ఇష్యూస్ అనేది వచ్చినాయి. ఒకవేళ యాంటీ డ్రగ్ ఆఫ్టర్ వస్తే మాత్రం సింపుల్‌గా మీరు చేయాల్సింది ఏం లేదు. యాంటీ డ్రగ్ ఆఫ్టర్ అని ఉంటది కదా! దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీరు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని చెక్ చేసుకుందాం అనుకున్నా, లేకపోతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా, యాంటీ డ్రగ్ ఆఫ్టర్‌ని ఓపెన్ చేసి దాని లోపల డిక్లరేషన్ ఇచ్చి, ఆ యాంటీ డ్రగ్ ఆఫ్టర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ యాంటీ డ్రగ్ ఆఫ్టర్‌ని ఓపెన్ చేయిర్రి. ఓపెన్ చేస్తే మనకి ఇట్లా చూపెడతా అన్నట్టు. ఓకేనా? సో, కొన్నిసార్లు ఏందంటే ఎర్రర్ వస్తది. ఎర్రర్ వచ్చినప్పుడు రిఫ్రెష్ చేసి మళ్ళీ లాగిన్ గార్రి. ఓకేనా? సో, ఓపెన్ చేస్తే మనకి ఇట్లా చూపెడతది. సో, ఇక్కడ మనకేందంటే డిక్లరేషన్ అని చెప్పి వచ్చి మనకి ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది, మన నేమ్ ఏంది, మన ఫాదర్ నేమ్ ఏంది అని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ చూపెడతా అన్నట్టు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ చూసిన తర్వాత మనకిక్కడ ఏందంటే డిక్లరేషన్ ఉంటదన్నట్టు. సో, డిక్లరేషన్ లోపల మనం ఏంది అంటే నేను కన్ఫర్మ్ చేస్తున్నా అని చెప్పి సో, ఏం లేదు బ్రో. యాంటీ డ్రగ్ అఫిడవిట్ అంటే డ్రగ్స్ రిలేటెడ్ మనం ఎట్లాంటి ఎంకరేజ్‌మెంట్ చెయ్యము అని చెప్పి సో, ఇదొక అఫిడవిట్ అన్నట్టు. సో, ఇది మీరు కన్ఫర్మ్ చేసినప్పుడు, డిక్లరేషన్ చేసినప్పుడు మాత్రమే మీరైతే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడేందంటే మన డీటెయిల్స్ అన్నీ చూపెడతది. మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని, ఇక్కడ మనకొక చెక్ మార్క్ ఉంటదన్నట్టు. ఓకేనా? టిక్ పెట్టడానికి చెక్ బాక్స్ అంటాం. సో, అది దానిలో మనం చెక్ మార్క్ లోపల టిక్ పెట్టి ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఏమైతదంటే, ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్‌కి సంబంధించిన డిక్లరేషన్ అనేది కంప్లీట్ అయిపోతది. సో, ఏదైతే ఈ పీడీఎఫ్ ఉందో, ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోర్రి. ఓకేనా? డిక్లరేషన్ తర్వాత. డిక్లరేషన్ అయిపోయిన వెంటనే డౌన్‌లోడ్ చేసుకోరి. ఆఫ్టర్ దట్ సింపుల్‌గా మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిర్రనుకో, అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఓపెన్ అయితది. ఓకేనా? ఆఫ్టర్ యాంటీ డ్రగ్ అఫిడవిట్ డిక్లరేషన్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నాం. ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ వీడియో వస్తది. ఒకసారి చెక్ చేయిర్రి. ఓకేనా? లేదు కొత్తగా మళ్ళీ ఫేజ్ 2కి సంబంధించి మీరు వీడియో చేయండి బ్రో అంటే డెఫినిట్‌గా ఆ వీడియో కూడా చేసుకుందాం. సో, ఇది ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. చాలామంది ఏంటంటే మన ఛానెల్‌ని విజిట్ చేస్తున్నారు గానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ friends. So do follow us. Thank you so much. Signing off.